11 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడే చూసా. కానీ చాలా లేట్‌గా. అందుకే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో, ఓటీటీలో స్ట్రీమింగొచ్చింది. ఇక చూసాక నాకైతే ఒకటే చెప్పాలి. నచ్చింది గైస్ మూవీ. ఒక్క అరగంట ఓపిక పట్టండి. ఇంక మెల్లమెల్లగా ముందుకెళ్తున్న కొద్దీ దొరికే క్లూస్‌తో ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. 2 అవర్స్ నిజంగా క్రిస్పీ రన్ టైమ్ అనే చెప్పాలి. ఇంకా మాట్లాడతా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 'శుభం', ఇక 11, 'అలపుర జింకానా', 'కేసరి చాప్టర్ 2', 'ఆ ఒకటి అడకు' ఇవన్నీ రివ్యూ ఇచ్చేసా. జస్ట్ సెర్చ్‌లో పీటీగాడ్ మీడియా స్పేస్ ఇచ్చి ఏ మూవీ కావాలంటే ఆ మూవీ నేమ్ ఇస్తే ఆ రివ్యూ వచ్చేస్తుంది. ఇంకా 'బ్లైండ్ స్పాట్', 'రానా నాయుడు చాప్టర్ 2' అండ్ 'రానా నాయుడు చాప్టర్ 1' రీసెంట్‌గా చూసా. అది కూడా ఎలా అనిపించిందో చెప్తా. ఇంకా ఏమైనా మిస్ అయితే ఈ సాటర్‌డే కల్లా కవర్ చేస్తా. సో, మీరు కొంచెం సబ్స్క్రైబ్ కొడితే ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుంది నాకు. ఇక ఈ 11 మూవీ రివ్యూ విషయానికొస్తే మొత్తం మూవీ అంతా ఎన్నో థ్రిల్లర్ సినిమాల్లో చూసిన టెంప్లేట్‌నే. అసలేం జరిగింది? ఒక బ్యాక్ స్టోరీ, ఫైనల్‌గా కిల్లర్‌ని పట్టుకోవడం ఇదే. కానీ ఇక్కడ బ్యాక్ స్టోరీని కొంచెం కూడా వాళ్ళు చెప్తే గాని మనం గెస్ చేయలేం. అని ఇలా వన్ బై వన్ క్లూస్ ఆధారంగా ముందే ఇలా చెప్తే థ్రిల్ పోతుందంటూ ప్లాన్ ఏ, ప్లాన్ బినే కాకుండా ప్లాన్ సిని ఇంక్లూడ్ చేసిన విధానం సినిమా అయ్యేసరికి సాటిస్ఫై అయ్యేలా చేసింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ కొంచెం వయలెన్స్ ఉంటుంది. అది పర్లేదనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్తా. స్పాయిలర్స్ ఏం లేకుండా. వైజాగ్‌లో వరుస హత్యలు, గుర్తు తెలియకూడదని బాడీస్‌ని తగలబెట్టి కాల్చేయడం. ఆ పరిస్థితుల్లో పోలీసులకు దొరకడం. అసలేమైంది? ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఇది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నవీన్ చిత్ర గారికి పర్ఫెక్ట్ రోల్ అనే చెప్పాలి. పోలీస్ రోల్స్ ఎందుకో ఆయనకి సెట్ అవుతాయి. అందులోనూ రౌడీ పోలీస్‌లో అయితే ఇంకా బాగా సూట్ అవుతారు. మూవీ ఫినిష్ అయ్యేసరికి ఈయన మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. క్లూస్‌ని ఇంకా పోలీస్‌గా తనకి ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో లాజికల్‌గా కంక్లూడ్ చేసే పాయింట్స్. ఇంటర్వల్ అదిరింది సెటప్. ఇంకా పర్ఫెక్ట్ టైటిల్, కంక్లూజన్, లాజిక్స్, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషనల్‌గా ఉన్న బ్యాక్ స్టోరీ. ఇక ఫ్లాష్‌బ్యాక్ అయితే చూసి కన్విన్స్ అయిపోతాం. ఇంత దారుణం ఏంటి? మీకసలు ఎలా ఉళ్ళుకోవురా అని. ఆ పిల్లల యాక్టింగ్ కూడా బావుంది. ఇక కంక్లూజన్ కూడా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ భలే హ్యాండిల్ చేశారు. నిజానికి ఇలాంటి టెంప్లెట్ ఉన్న సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఏంటో తెలిసిపోయిన తర్వాత ఇంకేముందిలే కిల్లర్‌ని పట్టుకోవడమే కదా మిగిలింది అని ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సినిమాలో ట్రీట్‌మెంట్‌ని చేంజ్ చేశారు. ఎంతోమంది పిల్లల్ని భలే కలెక్ట్ చేశారు. అది ఎవరు ఏంటి అని చెప్తే ఒక మేజర్ ట్విస్ట్‌ని రివీల్ చేసినట్టు అయిపోతుంది. సో, స్పెసిఫిక్‌గా ఆ వర్డ్‌ని యూజ్ చేయట్లేదు. మ్యూజిక్ బై డీఎంఎన్ గారు బావుంది. సినిమాటోగ్రఫీ కూడా థ్రిల్లర్‌కి తగ్గట్టుగా ఉంది. మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా బావున్నాయి. మైనస్ పాయింట్స్. కొంచెం ఫస్ట్ 30 మినిట్స్ అంత స్పెషల్‌గా ఏమి అనిపించదండి. కానీ ఆ తర్వాతే అర్థమవుతుంది ఎందుకు అవన్నీ అంత టచ్ చేశారని. లాజిక్స్ వైస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ రంజిత్ కుమార్ గారికి జరిగే యాక్సిడెంట్ ఏంటి? స్ట్రెయిట్ రోడ్ మీద ఆ మాత్రం చూసుకోరనే డౌట్ ఉంటుంది స్టార్టింగ్‌లో. కానీ తర్వాత చూపిస్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వదిలేసానంటారు. మరి సీసీ కెమెరాస్ లేవా ఈ పాయింట్ కూడా. లవ్ స్టోరీ ఇంకా హీరోయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకడనుకొని ఒకడిని చూసి అలా ఎలా లవ్ చేసేస్తారు? అది కూడా వెంటనే అనే ఫీల్ అయితే కలిగింది. 'సా' సీరీస్‌ని చూసే అంటారు డైరెక్టర్. కొంచెం కిల్లింగ్స్ విషయంలో ఆ ఫ్లేవర్ కనిపించింది. గన్‌తో షూట్ చేసేవి. సో, ఫైనల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌కి వర్డిక్ట్ ఏంటంటే ఒక్క మొదటి అరగంట స్లో అని తప్ప అది కూడా అవసరమే. కానీ కొంచెం ఆ లవ్ ట్రాక్ సాంగ్ ఇవి ఓపిక పట్టాలి. మిగతా 1 ½ అవర్ కూడా థ్రిల్లర్ లవర్స్‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్ళి సాటిస్ఫైయింగ్ కంక్లూజన్‌తో ఎండ్ అవుతుంది. ఇట్స్ ఎ సాటిస్ఫైయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.